గగన్ శారదల కన్వర్జేషన్ చాలా బావుంటదనమాట ఇవాళైతే. ఇంకా అసలేం జరిగిందైతే చూద్దామనమాట. ఇంక శారద అయితే స్పృహలోకి వచ్చిద్దనమాట. "అరే అత్తయ్య మీరు కళ్ళు తెరిచారా? బావని పిలుస్తాను ఉండండి" అనేసి భూమి అనిద్దనమాట. "వద్దమ్మా భూమి నీకొక నిజం చెప్పాలి. ఆ నిజం తెలుసుకున్నందుకే నేను హాస్పిటల్ పాలయ్యానమ్మా" అనేసి శారద అనిద్దనమాట. "ఏంటా నిజం అత్తయ్య" అనేసి భూమి అనిద్దనమాట. ఇంకా "మీ అమ్మని చంపింది ఎవరో కాదమ్మా ఆ అపూర్వే" అనేసి ఇంకా ఆ కెమెరాలో శారద చూసింది మొత్తం భూమికైతే చెప్పిద్దనమాట. "నా అనుమానం నిజమైంది అత్తయ్య. ఆ అపూర్వ గురించి నిజాలు తెలుసుకున్న ఎవ్వరిని బతకనివ్వదు. అలాగే మా అమ్మ కారు డ్రైవర్ని కూడా చంపింది ఆ అపూర్వే" అనేసి ఇంకా భూమి అంటదనమాట. ఇంకా "అలాగే ఈ విషయం గగన్‌కి చెప్పమ్మా" అనేసి శారద అనిద్దనమాట. ఈ నిజాలు ఇంకా గగన్ బావకి తెలిస్తే ఆ అపూర్వని చంపడానికి ఆ ఇంటికెళ్తాడు. అక్కడేం జరిగిద్దో మనం ఊహించలేం అత్తయ్య. అసలే ఆ అపూర్వ రాక్షసి. ఈ నిజాలు బావకి తెలియకూడదు అనేసి భూమి అనిద్దనమాట. "సరే అమ్మ భూమి నీ ఇష్టం. నేను అంత దూరం ఆలోచించలేదనేసి" శారద అంటూ ఉంటదనమాట. "ఇంక మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా మీ మీద అటాక్ జరిగింది అత్తయ్య" అనేసి భూమి అనిద్దనమాట. "అవునా అమ్మ భూమి అసలు ఆ రత్నం కూడా అపూర్వ మనిషిలాగుందమ్మా. ఆ కెమెరా కోసమైతే నాతో అయితే గొడవకి దిగి నన్ను వేధిచ్చిందమ్మా" అనేసి శారద అయితే అంతా చెప్పిద్దనమాట. "సరే అత్తయ్య ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ నిజాలైతే బావకి చెప్పనని నాకు ఒట్టేయండి" అనేసి భూమి అనిద్దనమాట. ఇంక శారద అయితే భూమి చేతిలో ఒట్టేసిద్దనమాట. అప్పుడు గగన్ అయితే లోపల రూమ్‌లోకి వస్తాడనమాట. ఇంక అలాగే శివ, పూర్ణిమ, ఇందు, బిందు అందరూ శారద దగ్గరకు వస్తారనమాట. ఇక గగన్ ఏడుస్తూ ఉంటాడనమాట. "ఎందుకు గగన్ ఏడ్చేది? నేను బాగానే ఉన్నాను కదా నాన్న" అనేసి శారద అనిద్దనమాట. "అసలు అమ్మ నీ కోసం అన్న ఎంతో కష్టపడ్డాడమ్మా. మాకు భయం వేసిందమ్మా" అనేసి పూర్ణిమ అనిద్దనమాట. "అదేం లేదమ్మా అంత దైవ సంకల్పము. దేవుడే నిన్ను బతికిచ్చాడనేసి" గగన్ అంటాడనమాట. "ఏరా గగన్ నువ్వు దేవుడిని నమ్ముతున్నావా" అనేసి ఇంకా శారద అనిద్దనమాట. "అవునత్తయ్య మీరు బతకాలని దేవుడి ముందు ఇంక గగన్ బావ అర్థిచ్చాడు. మీకోసం అయితే శరీర కష్టంతో అయితే డబ్బులు సంపాదించి ముడుపు కట్టాడు. అంగప్రదక్షిణలు చేశాడు" అనేసి ఇంకా భూమి అయితే అంతా చెప్పిద్దనమాట. "అసలు గగన్ అసలు నా కళ్ళు మూతలు పడుతున్నా కానీ అసలు నీ రూపమే మెదిలింది నాన్న. అసలు నీకోసమే నేను బతికొచ్చాను నాన్న" అనేసి ఇంకా శారద చెప్తూ ఉంటుందన్నమాట. "అమ్మ అసలు నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. నేను బతకనమ్మా. అసలు అయితే ఇంకా అసలు నన్నైతే ఒక మనిషిలా తీర్చిదిద్దావమ్మా. ఇంకా నాన్నలాగా నువ్వు నాకు తోడున్నావమ్మా. అసలైతే ఇంకా నీ జోలికి వచ్చిన ఎవ్వరిని బతకనివ్వనమ్మా. అసలు నువ్వు లేకపోతే నాకు దేవాలయం కూడా శ్మశానంతో సమానమమ్మ. నువ్వంటే అంత ఇష్టమమ్మ" అనేసి గగన్ అయితే ఇంకా వాళ్ళ అమ్మ గురించి అయితే ఇంకా గొప్పగా చెప్తాడనమాట. ఇంకా "నాన్న గగన్ నువ్వైతే 4 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు అండగా నిలబడ్డావు నాన్న. అసలు ఇంకా నేను నీ కోసమే బతుకుతున్నాను నాన్న" అనేసి శారద కూడా గగన్ గురించి ఎమోషనల్గా చెప్పిద్దనమాట. "అసలు అయినా కానీ అమ్మ నిన్ను చంపాలని చూసింది ఎవరమ్మా" అనేసి గగన్ అంటాడనమాట. "ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు నాన్న. ఇంకా నేను డోర్ తీయగానే ఇంకా ముసిగేసుకున్న ఒక వ్యక్తి నన్ను షూట్ చేశాడు" అనేసి శారద చెప్పిద్దనమాట. "అదేంటమ్మా అసలు అంతకుముందు ఏం జరిగింది చెప్పమ్మా షూట్ చేయడానికన్నా ముందే" అనేసి గగన్ అంటాడనమాట. "ఏమో నాకు తెలియదు నాన్న" అనేసి శారద అనిద్దనమాట. "మరి నువ్వు భూమికి ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావంటే ఏంటమ్మా అది" అనేసి గగన్ అంటాడనమాట. "ఇంకా అదే బావ డిన్నర్కి ఏం చేయాలి అని అడగడానికి ఫోన్ చేసిందిలే అత్తయ్య" అనేసి భూమి అనిద్దనమాట. "నువ్వు గమ్ముగుండు భూమి నువ్వు చెప్పమ్మా" అనేసి ఇంకా గగన్ అంటాడనమాట. "అంటే మీకు పెళ్ళైంది కదా ఫస్ట్ నైట్ చేయిస్తున్నాను ఇంకా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టామని చెప్పాలనేసి భూమికి ఫోన్ చేశాను అనేసి శారద కవర్ చేసిద్దనమాట. "అదేంటమ్మా అసలు నేను ఆ భూమి మెడలో తాళి కట్టలేదంటే ఇంక ఈ ఫస్ట్ నైట్ దేనికమ్మా" అనేసి ఇంకా గగన్ అయితే అంటూ ఉంటాడనమాట. "సరే బావ ఇంక అత్తయ్యనైతే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్దాము. హాస్పిటల్ వాతావరణం అత్తయ్యకి పడదు" అనేసి ఇంకా భూమి అనిద్దనమాట. "నాకు తెలుసులే మా అమ్మని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో" అనేసి గగన్ అంటాడనమాట. "అమ్మ అసలు నీ జోలికి వచ్చి నీ ప్రాణాలు తీయాలని చూసిన వాడిని నేను ఊరుకోను చంపేస్తానమ్మా" అనేసి గగన్ అంటాడనమాట. "సరే అత్తయ్య నేను ఇంటికెళ్ళి ఇల్లంతా క్లీన్ చేస్తాను ఇంకా మీరు వచ్చేయండి" అనేసి భూమి ఇంటికైతే బయలుదేరిద్దనమాట. ఇంకో పక్క అయితే శరత్చంద్ర ఇంట్లో అయితే నక్షత్ర అయితే హనీమూన్కి అయితే అన్ని బ్యాగ్ అంతా ప్యాక్ చేసిద్దనమాట. ఇంకా మీరా వచ్చేసి "ఏంటి నక్షత్ర హనీమూన్కి ఇలాగ ప్యాక్ చేసేదని" చెప్పి బట్టలన్నీ తీస్తనమాట. అందులో అయితే ఇంకా ఒక ఉరి తాడు, కత్తి, విషం బాటిల్ అన్నీ చూసి షాక్ అయిద్దనమాట. చెర్రీ కూడా ఇదంతా రూమ్ బయట నుంచి చూస్తుంటాడనమాట. "ఏ నక్షత్ర అసలు హనీమూన్కి ఇవన్నీ ఎందుకే చాకు, కత్తి, విషం" అనేసి మీరా అడిగిద్దనమాట. అప్పుడే అపూర్వ వస్తుందనమాట. "అయ్యో మీరా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించు. ఈ తరం అమ్మాయిలంతా హనీమూన్కి ఇవన్నీ తీసుకెళ్తున్నారు. ఈ కత్తి ఎందుకో తెలుసా పండ్లు కోసుకోవడానికి. ఇంకా ఈ తాడు కూడా ట్రెక్కింగ్లో ఉపయోగపడిద్ది" అనేసి ఇంకా మన అపూర్వ అంతా కవర్ చేస్తానమాట. చెర్రీ భయపడుతుంటాడనమాట. ఎందుకంటే ఇంకా హనీమూన్ని ఎక్కడేం ట్రాజిడీ చేసి తనని చంపేస్తాయేమోననేసి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.